చరణ్. నేను పెదకాపురం గ్రామంలో లాస్ట్ 3 ఇయర్స్‌గా కల్చర్‌లో ఉన్నాను. నేనెప్పుడు పాఠానికొచ్చేసి అందరిలాగానే పిఎస్‌ఓ, జియోలైట్ కాంపోజిషన్‌లో ఇచ్చేవాడిని. బాగుండేది. మళ్ళీ నాకు ఎటొచ్చేసి ఒక క్రాప్ ఏమైందంటే స్లెడ్జ్ ఎక్కువైపోయింది. స్లెడ్జ్ ఎక్కువైపోతే నేను జియోలైట్ ప్లస్ పిఎస్ ఎంత కుట్టినా కూడా స్లెడ్జ్ కంట్రోల్ అవ్వలేదు. చెక్ ట్రయల్‌కెళ్ళినప్పుడు చెక్ ట్రయల్ ఎక్కేయడం, కౌంట్‌కి నెట్టింగ్ ఏసినప్పుడేమో వాళ్ళకి వచ్చేయడం స్లెడ్జ్ బురద బురద కింద. అప్పుడు నేను ఏ ప్రోడక్ట్ ఇస్తే బాగుంటుందా అని చూస్తున్న టైంలో మన నోవాకెమ్ నుంచి గణేష్ గారని ఒక ఆయన టెక్నీషియన్ వచ్చారు. సార్ ఇలాగా మాది ప్రోడక్ట్ ఉంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అది ట్రిపుల్ ఫార్ములేషన్తో వర్క్ చేస్తుందని చెప్పారు. ఆయన మాట్లాడిన విధానం అది నచ్చి నేను ఒకసారి ప్రోడక్ట్ ఇవ్వండి నేను చూస్తానని చెప్పాను. ఆయన నాకు ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అయింది. నాకు ఇందులో నచ్చిన విషయం ఏంటంటే మన సాధారణంగా ప్రొబయోటిక్ బేస్ అనేది ఎండలో కొడితే బాగా వర్క్ చేస్తుంది, వాటర్ క్వాలిటీ పెంచుద్ది అని ఉంటుంది. ఇందులో ఎండ్రో బ్యాక్టీరియాస్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి మొబ్బట్టినా వర్షం వచ్చినా ఇది కంపల్సరీ 90% వర్కింగ్ కండిషన్లోకి వచ్చేస్తుంది. నేను ఆ కండిషన్స్లో కొట్టాను, ఎందుకంటే లాస్ట్ క్రాప్ అనేది వింటర్ సీజను. ఆ వింటర్ సీజన్లో కూడా నాకు బాగా వర్క్ చేసింది. మనకి స్లెడ్జ్ కూడా రావటం ఆగిపోయింది. ఎటు వచ్చేసి మనకి మేతలు డ్రాప్ అయినప్పుడు కూడా ఈవినింగ్ టైంలో శాండ్లో కలిపి అప్లికేషన్ ఇచ్చుకున్నామంటే నెక్స్ట్ డే కాకపోయినా ఆ నెక్స్ట్ డేకి మేతలు మళ్ళీ నార్మల్ కండిషన్స్లోకి వచ్చేసేవి. మన నార్మల్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఎకరానికి 1 కేజీ సరిపోద్ది, కానీ కొంచెం అబ్నార్మల్ కండిషన్స్ అలా స్లెడ్జ్లో ఉన్నప్పుడు ఎకరానికి 2 కేజీలు చొప్పున ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది కాస్ట్ కూడా వచ్చేసి చీప్ అండ్ బెస్ట్లోనండి. కేజీ వచ్చేసి 1200 పడుతుంది. మాకు కొంచెం బెస్ట్ అనిపించింది. నా అప్లికేషన్ ఎలా ఉండేదంటే సూపర్ పిఎస్ జియోలైట్ తీసుకుంటే 2 ఎకరాలకు వచ్చేసరికి 3400 అయిపోయేది. పిఎస్ వచ్చేసరికి 2200, జియోలైట్ వచ్చేసరికి 1200, 3400 అయిపోయేది. ఇది వచ్చేసి 2400లో నాకు 2 ఎకరాలకు అయిపోతుంది. నాకు ఎలా లేదన్నా ఒక 1100, 1000 రూపాయలు సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన అమౌంట్తో ఇంకా నాకు ఎక్స్ట్రా వస్తుంది. నా ఫీడ్బ్యాక్ ఏంటంటే స్లెడ్జ్ కంట్రోలింగ్ కానీ వాటర్ క్వాలిటీ కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో కూడా తీసుకొస్తుంది ఇది కంటిన్యూగా వాడే కొద్ది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ క్రాప్ ఏం జరిగిందంటే వైట్ కట్ రావడం కూడా జరిగితే మామూలుగా జనరల్ వైట్ కట్ ప్రిపరేషన్ మనం ఏమి ఇస్తామంటే శానిటైజ్ ఇచ్చి బాటానికి ఇచ్చి వైట్ కట్ మెడిసిన్ ఎవరికి నచ్చిందో వాళ్ళు పెట్టుకుంటారు, కంట్రోలింగ్ చేసుకుంటాం. 5 days అవనండి, వీక్ అవనండి, 10 days అవనండి. నేనేం చేశానంటే ఈయన ఒకసారి సార్ ఇలా ట్రై చేద్దాం అన్నారు, బాటానికి జియోలైట్ ఏమి ఇవ్వకుండా మళ్ళీ ఇది కూడా ఇదే ఇచ్చి మళ్ళీ ఒకసారి ఇచ్చి చూద్దాం కంట్రోల్ అవుద్ది సార్ అన్నారని చెప్పి ఆయన అన్నది కూడా నేను తీసుకుని బాటానికి ఇది ఎక్స్ట్రా డోస్ అంటే ఎకరానికి 2 కేజీలు, 2 ఎకరాలకే 4 కేజీలు చొప్పున ఇచ్చి దీన్ని నేను వైట్ కట్ మెడిసిన్ అది పెట్టడం జరిగింది. 5 daysలో వైట్ కట్ కూడా కంట్రోల్ అయింది. నాకు తెలిసి ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను సాటిస్ఫై అయ్యాను ఈ ప్రోడక్ట్కి. మీరు ఫార్మర్స్ కూడా ఒకసారి వాడి చూడండి, ఎందుకంటే ప్రతి ఫార్మర్ చెక్టేర్లోకి స్లెడ్జ్ వస్తాం అది ప్రతి ఫార్మర్ ఫేస్ చేస్తాడో, నేను చేశాను, ప్రతి ఫార్మర్ చేసి ఉంటాడు అది కంపల్సరీ. ఎందుకంటే మనం ఇప్పుడున్న కండిషన్స్కి ఇప్పుడున్న లీజులకి వాటికి మనం వాటర్ బయటికి తీయకుండా అదే వాటర్లో కల్చర్ చేసేస్తున్నాం. 3 crops 4 crops కంపల్సరీ స్లెడ్జ్ అనేది ఎక్కువైపోద్ది. దానికి తగ్గట్టుగా ఇది మంచి ప్రోడక్ట్ అని నా సజెషన్. ఎందుకంటే ప్రతి రైతుకి అందుబాటు రేట్లలోనే ఉంది, మరి ఓవర్ హై రేట్లు కాకుండా అందుబాటు రేట్లలోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి మార్కెట్లో కంపేర్ చేయండి, దీనికి పిఎస్కి జియోలైట్కి కంపేర్ చేసి మీరు కొట్టి చూడండి, రిజల్ట్ మీకు కంపల్సరీ తెలుస్తుంది. నేను లాస్ట్ క్రాప్ అంతా ఒక కేసు వాడాను, ఈ క్రాప్ కూడా ఇదే వాడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే వైట్ కట్ వల్ల కూడా రిజల్ట్ నాకు కనిపించింది కాబట్టి ఒకసారి నేను వీడియో రూపంలో ఫీడ్బ్యాక్ ఇస్తానండి, ఒకసారి రండి అని చెప్పి వీళ్ళు రావడం జరిగింది. నేను వీడియో రూపంలో ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. నేనేం చెప్పనుకోకుండా ఫార్మర్స్ మీరు కూడా ఒకసారి మీ అంతటా మీరు బయట రేట్లు అవన్నీ ఎంక్వైరీ చేసుకుని ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా ఎంక్వైరీ చేసుకుని ఒక్కసారి ఒక 3 weeks వాడి చూడండి దీన్ని కంటిన్యూస్గా, మీకు బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇంకా అది మీ ఇష్టం, మీ చాయిస్ అది. ఓకే, థ్యాంక్ యూ అండి.